హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫార్మాటింగ్. చూద్దాం. ఆటోఫిల్, పేస్ట్ ఆప్షన్స్, కండిషనల్ ఫార్మాటింగ్, ఈ మూడు కూడా మనకి ఫార్మాటింగ్ లో వస్తాయి. ఆటోఫిల్. Autofill in Excel is a feature that allows users to quickly fill cells with data that follows a pattern. It can be used to enter sequence of numbers, dates, text patterns, and formulas efficiently. To use autofill, you select a cell or range of cells, drag the fill handle, a small square at the bottom right corner of the selection. ఆటోఫిల్ అనేది ఎక్సెల్లో ఒక ఫీచర్. అది ఏం చేస్తుందంటే సెల్స్ని ఫిల్ చేయడానికి ఏదైనా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటే ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యే విధంగా ఈ సెల్స్ అయితే ఈ ఆటోఫిల్ అనే ఆప్షన్ ఫిల్ చేస్తుంది. అలానే ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఎంటర్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ 1 2 3 ఇలా మాన్యువల్గా ఎంటర్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఏదైనా ఒక సీక్వెన్స్ ఫామ్ అయితే 2 4 6 ఏదైనా సరే సీక్వెన్స్ లో ఉంటే దాన్ని మనం ఈజీగా ఆటోఫిల్ అనే ఈ ఫీచర్ని యూజ్ చేసి మనం ఆ సీక్వెన్స్ ని ఫిల్ చేయొచ్చు. అలానే డేట్స్ కూడా సీక్వెన్స్ రూపంలో మనం ఫిల్ చేయొచ్చు. టెక్స్ట్ ప్యాటర్న్స్, ఫార్ములాస్ ఇలా. టు యూజ్ ఆటోఫిల్ యూ సెలెక్ట్ ఎ సెల్. ఇప్పుడు ఏదైతే మనం ఆటోఫిల్ చేయాలనుకుంటున్నామో ఎక్కడైతే అక్కడ ఆ సెల్ ని మనం బాటమ్ రైట్ కార్నర్ లో మనకి ప్లస్ అనే ఒక సింబల్ కనపడుతుంది. ఎప్పుడైతే దాన్ని డ్రాగ్ చేస్తామో డ్రాగ్ చేసినప్పుడు మనకి ఆటోఫిల్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. అది ఎలా అవుతుందో ఒకసారి మనం చూద్దాం. ఎక్సెల్. ఇప్పుడు మనం ఈ ఆటోఫిల్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నా, 1. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇలా రైట్ బాటమ్ కార్నర్ లో మీరు ఇలా ప్లేస్ చేశారో ఆటోమేటిక్గా మీకు ప్లస్ సింబల్ అయితే కనబడుతుంది కదా. సో దాన్ని ఇలా డ్రాగ్ చేసినప్పుడు మీకు సేమ్ సెల్స్ కాపీ అయినాయి. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఆటోఫిల్ ఆప్షన్స్ క్లిక్ చేసి ఫిల్ సిరీస్ కొడతారో ఆటోమేటిక్గా 1 2 3 ఈ సీక్వెన్స్ మీరు చూడొచ్చు. సో ఇదే నంబర్స్ సీక్వెన్స్ లో చూసాం. అలానే డేట్ వచ్చేసరికి 28/01/20. సో ఈ డేట్ ఉంది, దీన్ని ఆటోఫిల్ చేద్దాం. 28 29 30 ఇలా మనం చూడొచ్చు. సో ఇప్పుడు డేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం టెక్స్ట్ చూద్దాం. డేట్స్, తర్వాత టెక్స్ట్ ప్యాటర్న్స్ అండ్ ఫార్ములాస్. సో టెక్స్ట్ ప్యాటర్న్స్ ఎలా అవుతాయో చూద్దాం. టెక్స్ట్ 1. సో దీన్ని ఈ సెల్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 టెక్స్ట్ 3 ఇలా సిరీస్ అంతా ఫిల్ అయిపోయింది. దాని తర్వాత ఫార్ములాస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ర్యాండమ్గా 3 4 5 6 7 ఇలా ర్యాండమ్గా నెంబర్స్ తీసుకున్నాం. దాని తర్వాత ఇలా ఫిల్ చేశాను సేమ్ సెల్స్. ఇక్కడ నేను ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఫార్ములా ఎలా ఆటోఫిల్ అనే సిరీస్ దీన్ని ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ట్యాబ్ నొక్కి ఈ రెండు సెల్స్ ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే మనకి ఈ సమ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు SUM, ట్యాబ్ 2 నెంబర్స్ ని సెలెక్ట్ చేసి ఎంటర్. సో ఇలా నేను అస్తమానం ఫార్ములా యూజ్ చేసి ఇవన్నీ చేయకుండా జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక దానికి ఫార్ములా యూజ్ చేసింది కదా. ఇంకా దేనికి ఫార్ములా యూజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోండి, సమ్ ఆఫ్ P6 P7 ఇక్కడ చూసుకోవచ్చు, P7 P6 కదా. సమ్ ఆఫ్ P6 P7 మనకి 5, 4 + 1 5. అలానే ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ Q6 Q7 Q6 5, ఈ 1 వచ్చేసి Q7 ఇక్కడ 6. ఇదే ఆటోఫిల్ తో మనకున్న ప్రాఫిట్. సో ఇలా మనం ఆటోఫిల్ చేయొచ్చు ఫార్ములాస్ యూజ్ చేసుకుని. దాని తర్వాత మనకి
Paste options. Paste options in Excel allow users to control how content is pasted after copying or cutting data. It provides various options to paste specific parts of the copied data. ఇప్పుడు మనం ఏదైనా డేటాని తీసుకున్నాం, ఆ డేటాని కాపీ ఆర్ కట్ చేసాం. ఆ కట్ చేసిన కాపీ చేసిన డేటాని మనం ఎక్కడికక్కడ డెఫినెట్లీ పేస్ట్ చేస్తాం. ఆ పేస్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి వస్తాయి. సో మనం ఓన్లీ ఫార్మాట్ పేస్ట్ చేయాలా, లేకపోతే నెంబర్స్, వాల్యూస్, లేకపోతే ఫార్ములాస్ ఇవి పేస్ట్ చేయాలా, ఏదనేది మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. సపోజ్ యూ కాపీ ఎ సెల్ కంటైనింగ్ 500 విత్ బోల్డ్ ఫార్మాటింగ్ అండ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్. ఒకసారి మనం తీసుకుందాం. ఇది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 250 ప్లస్ 250, దీన్ని నేను సమ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్ ఎందుకు చేస్తున్నానో తర్వాత మీకు తెలుస్తుంది. ఎంటర్. 250, 250 మనకి 500 అయితే వచ్చింది. దీనికి నేను ఎల్లో కలర్ చేశాను, తర్వాత దీన్ని బోల్డ్ చేశాను. మీరు చూడొచ్చు డిఫరెన్స్ నార్మల్ నెంబర్కి బోల్డ్ నెంబర్కి. సో దీన్ని ఇప్పుడు కంట్రోల్ C కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనకి పేస్ట్, రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్లో ఆల్ నొక్కాం. ఆల్ నొక్కినప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఇక్కడ బోల్డ్ ఏదైతే నెంబర్ ఉందో, నెంబర్కి బోల్డ్నెస్ ఉందో ఆ బోల్డ్ దీనికి వచ్చింది. అలాగే కలర్ అక్కడ ఎల్లో కలర్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఎల్లో కలర్ వచ్చింది. కానీ ఇక్కడ వాల్యూ అయితే ఇక్కడ రాలేదు. ఫార్ములా అయినా వచ్చినా సరే, బట్ వాల్యూ మటుకు రాలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఈ సమ్ అనేది చేసాం కదా. బట్ ఎప్పుడైతే మనం నార్మల్ వాల్యూని, ఫర్ సపోజ్ దీనికి కలర్ ఇచ్చాను, సమ్ బ్లూ కలర్ ఇచ్చాను, దీన్ని కంట్రోల్ C ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ స్పెషల్స్ ఆల్. ఓకే. ఇక్కడ చూసుకోండి మీరు, సేమ్ నెంబర్ వచ్చింది, అలానే కలర్ వచ్చింది, వాల్యూ. ఇది వాల్యూ కాబట్టి వచ్చింది, ఇందులో ఏ ఫార్ములా యూజ్ చేయలేదు కాబట్టి మనకైతే వచ్చింది. సో ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఆల్ వాల్యూస్ తర్వాత కంట్రోల్ C. ఇక్కడ పేస్ట్ ఆప్షన్స్లోకి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఉన్నది వాల్యూస్. పేస్ట్ ఆల్ తర్వాత వాల్యూస్. పేస్ట్ ఓన్లీ ద నెంబర్ 500 వితౌట్ ఫార్మాటింగ్. మనకి కలర్ కానీ లేకపోతే ఆ బోల్డ్నెస్ కానీ ఏం రాకుండా జస్ట్ మనకి వాల్యూ మాత్రమే ఇస్తుంది, ఈ వాల్యూ. సో ఇక్కడ వాల్యూస్ ప్లస్ చేసి ఓకే. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఓన్లీ 500 వచ్చింది మనకి. ఇంకొకసారి చేసి చూద్దాం. సో ఇక్కడ నేను దీన్ని అయితే కంట్రోల్ C, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి కంట్రోల్ C, పేస్ట్ ఆప్షన్స్, పేస్ట్ స్పెషల్, వాల్యూస్. ఓకే. సో ఇక్కడ చూసుకోండి ఇప్పుడు 500. అలానే నెక్స్ట్ ఇంకొకటి పేస్ట్ స్పెషల్ ఫార్మాట్స్. ఇక్కడ మనం ఏ ఫార్మాట్ అయితే యూజ్ చేసామో కలర్, అలానే ఇక్కడ నేను ఏదైనా లెటర్స్ టైప్ చేసినప్పుడు ఆర్ నంబర్స్ టైప్ చేసినప్పుడు బోల్డ్నెస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం బోల్డ్ లెటర్స్ అయితే ఇచ్చాం ఆ ఆప్షన్. అలానే కలర్. సో అది ఫార్మాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ C అండ్ పేస్ట్ స్పెషల్ ఫార్ములాస్. ఇక్కడ మనకి చూసుకుంటే వాల్యూ ఏమి ఇవ్వలేదు, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినప్పుడు ఇక్కడ ఏం లేదు, బట్ ఎప్పుడైతే ఇక్కడ ప్రెస్ చేస్తామో మనకి ఫార్ములా అయితే కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో అక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసామో అదైతే కనబడుతుంది. ఇలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కండిషనల్ ఫార్మాట్. ఆఫ్టర్ కండక్టింగ్ ఏ టెస్ట్ అవుట్ ఆఫ్ 100, హైలైటింగ్ ఫెయిలింగ్ మార్క్స్ లెస్ దెన్ 40. ఇప్పుడు ఒక టెస్ట్ లో 100 మార్క్స్ పెట్టారు, ఒక టెస్ట్. దానికి 40 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని చూపించాలి మనం.
సో దానికోసం డేటాను తీసుకోవాలి. ఒక డేటాను తీసుకుని మనం ఆ 40 మార్క్స్ కంటే లెస్ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని హైలైట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇదైతే డేటా ఉంది. ఈ డేటాలో మనకి ఎవరికైతే లెస్ దెన్ 40 మార్క్స్ వచ్చినాయో వాళ్ళని హైలైట్ చేసి ఫెయిల్ అని మనం చూపిస్తాం. సో దానికోసం మనకి ఫస్ట్ సెలెక్ట్ ద రేంజ్ ఆఫ్ B2 టు B11. దిస్ ఇస్ ద B2. B2 కాంబినేషన్ ఈ సెల్. ఇక్కడ B2 నుండి B11 వరకు మనమైతే సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ గో టు హోమ్ ట్యాబ్, కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ సెల్ రూల్స్, లెస్ దెన్. సో ఇది హోమ్ ట్యాబ్, ఇది ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్. సో ఇలాగా హోమ్ ట్యాబ్ నొక్కాం. దాని తర్వాత మనం కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్ రూల్స్. దాని తర్వాత లెస్ దెన్. లెస్ దెన్ తీసుకున్న తర్వాత మనకి 40 కంటే లెస్ దెన్ కావాలి. సో దాన్ని క్లియర్ చేసి 40 అని ఈ డైలాగ్ బాక్స్ లో మనం ఎంటర్ చేసి ఓకే చేస్తే, సో ఎవరికైతే 40 కంటే లెస్ మార్క్స్ వచ్చాయో వాళ్ళు హైలైట్ అయ్యారు. ఏ, డి అండ్ ఐ, వీళ్ళ ముగ్గురు కూడా లెస్ దెన్ 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అని మనం ఈజీగా కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి చెప్పొచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి అప్లై కలర్ స్కేల్ ఫర్ మార్క్స్. మీకు కలర్ స్కేల్ ఎలా యూజ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్. సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ చేసి తర్వాత కలర్ స్కేల్స్లోకి వెళ్ళి దీన్ని ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. టాప్ మోస్ట్ ఉన్నది హై గ్రీన్ కలర్లో కనపడుతుంది. డార్క్ గ్రీన్లో 90, డార్క్ గ్రీన్ 89, 78 ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అంటే హైయెస్ట్ అన్నమాట. రెడ్ కలర్లో ఉన్నాయి 20, 33, 25, ఈ 40. ఇలా రెడ్ నుండి గ్రీన్, ఇలా మనం కలర్ స్కేల్ అయితే యూజ్ చేయొచ్చు. ఏదైతే లో ఉందో దానికి రెడ్ కలరు, లేకపోతే ఏవైనా కలర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి కలర్ స్కేల్స్ లో ఈ కలర్, లేకపోతే ఇంకొక కలర్, ఇలా మనం టేబుల్స్ ఏదైనా సరే మనం చూసుకోవచ్చు. ఇక్కడ టాప్ రెడ్ 90 రెడ్ కలర్ లో ఉంది, బాటమ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది 20. సో ఇలా అన్నమాట. అలానే నెక్స్ట్ హైలైటింగ్ టాప్ 3 పర్ఫార్మర్స్. ఇప్పుడు మనకి టాప్ 3 కావాలి, లేకపోతే టాప్ 5 కావాలి, టాప్ 10 కావాలి, ఇలా అన్నప్పుడు మనకి సేమ్ అగైన్ కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్తాం. సో ఇప్పుడు అగైన్ కండిషనల్ ఫార్మాటింగ్, ఈ సెల్స్ ని సెలెక్ట్ చేసాం. కండిషనల్ ఫార్మాటింగ్ తర్వాత మనకి టాప్ కావాలి. టాప్ కావాల్సినప్పుడు టాప్ అండ్ బాటమ్ అనే ఆప్షన్ మనకైతే ఇక్కడ కనబడుతుంది. టాప్ బాటమ్ రూల్స్, టాప్ 10 ఐటమ్స్. అలా వచ్చిన తర్వాత మనకి టాప్ 10 అవసరం లేదు, మనకి టాప్ 3 చాలు. సో టాప్ 3 ఎంటర్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు టాప్ 3 ఏమున్నాయి, 78, 89, 90. ఈ మూడిటిని అయితే మనకి హైలైట్ చేసింది. దాంతోపాటు మీరు కలర్ మార్చుకోవాలన్నా సరే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ 3ని ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎల్లో ఫిల్ విత్ డార్క్ ఎల్లో టెక్స్ట్ అని, ఇలా గ్రీన్ ఫిల్ విత్. సో ఏదైతే టాప్ మోస్ట్ ఉన్నారో వాళ్ళు గ్రీన్ కలర్లోకి వచ్చేసారు. ఇందాక మనం రెడ్ లో చూసాం. ఇలా మనం కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు కండిషనల్ ఫార్మాటింగ్ లో. సో దట్స్ ఇట్.